ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే నెల ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై దృష్టి పెట్టారు. బడ్జెట్ కేటాయించాలంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలవరంపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం కళ్లకు కట్టేలా ప్రజలకు వివరించారు. ఇక అధికారుల బదిలీలు, పేదల దగ్గర నుంచి వినతి పత్రాల స్వీకరణ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలేంటో ఓసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు డిప్యూటీ సీఎం పవన్ మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజధానిలో ఒక రహదారికి రామోజీరావు మార్గ్ అని పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఆయన పేరుతో ఓ మెమోరియల్ కూడా కడతామని, దీనిపై అందరి సలహాలు తీసుకుంటామన్నారు. అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి, ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ, రీసెర్చ్ కానీ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని లేకుంటే మార్గం అని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం. గతంలో ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మి చంద్ర చికిత్స కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని 4వ బ్లాక్లో అధికారులు ఆరుద్రకు చెక్కు రూపంలో సాయం అందించారు. ఈ నెల 14న ఆరుద్ర తన కుమార్తెతో పాటు చంద్రబాబును కలిశారు. అప్పుడు ఆయన అండగా ఉంటానని బాధితులకు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆరుద్రకు 5 లక్షల చెక్కును అధికారులు అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఆరుద్ర థాంక్స్ చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని పొడిగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. సీఎం అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం సీఎస్ పదవీ కాలాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. మరోవైపు రీసెంట్ గా కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ క్యాడర్కు వచ్చిన పిఎస్ కుమార్ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. జవహర్ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వం జవహర్ రెడ్డిని పక్కన పెట్టింది. పదవీ విరమణ ముందు విధుల నుంచి తొలగిస్తే ఆయన గౌరవానికి భంగం కలిగినట్టు అవుతోందని సీఎం చంద్రబాబు హుందాగా వ్యవహరించారు. పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలనా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కేబినెట్ మీటింగ్లో చెప్పినట్టుగానే సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. 2014 తర్వాత టీడీపీ హయాంలో పోలవరం 72% పూర్తయితే వైసీపీ ప్రభుత్వంలో కేవలం 3.84% పనులే జరిగాయన్నారు చంద్రబాబు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో 3,385 కోట్లు వైసీపీ ప్రభుత్వం మళ్లించిందని కొత్త ప్రభుత్వం ఆరోపణ.
ప్రత్యామ్నాయం లేకుండా వైసీపీ సర్కార్ కాంట్రాక్టర్లను తొలగించిందని చంద్రబాబు అన్నారు. కాంట్రాక్టర్లను మార్చొద్దని పీపీఏ హెచ్చరించినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని చంద్రబాబు అంచనా. కానీ జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో 4,900 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి కోల్పోయామని, దీని ద్వారా మరో 3,000 కోట్లు నష్టపోయామన్నారు. పోలవరం ఆలస్యంతో 45,000 కోట్ల రూపాయల రైతులు ఆదాయానికి గండి పడిందని చంద్రబాబు చెబుతున్న లెక్క. చరిత్ర క్షమించాలని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, వీళ్ళ సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా, కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు, కాంట్రాక్టర్లు తీసేశాడు, ఆఫీసర్లు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. 20 నుంచి 20 నవంబర్కి ఏజెన్సీ వచ్చింది. కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రెజ్యూమ్ చేసింది 20 నవంబర్. అంటే 2 సీజన్లు. ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి. గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది. ఓసారి 50 లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే 50 లక్షలు, 20, 30, 40 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫ్రామ్ వాల్ మళ్లీ కొత్తగా నిర్మించాలని, దీన్ని పూర్తి చేయడానికి కనీసం 2 సీజన్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువనే కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాజకీయాలకు అర్హత లేదని వ్యక్తులు సీఎం అయితే విధ్వంసం ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం, నేను ఆ వర్డ్ వాడుతున్నా, దుస్సాహసం. దాంతో ఈ విధంగా ఏ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకే అర్హత లేని వ్యక్తులు. అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరు వచ్చి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో 2 గంటలకు పైగా ఇద్దరూ భేటీ అయ్యారు. మరోవైపు చంద్రబాబు తనదైన స్టైల్లో మరోసారి అధికారులను బదిలీ చేశారు. 3 ఐపీఎస్ అధికారులకు బదిలీ చేస్తూ వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. ఐపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా ఉన్న అతుల్ సింగ్ ను అవినీతి నిరోధక శాఖ డీజీగా అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ పోలీస్ కమిషనర్గా ఉన్న రవిశంకర్ అయ్యనర్ ను సిఐడి అదనపు డీజీగా నియమించింది. విశాఖ పోలీస్ కమిషనర్ బాధితులను లా అండ్ ఆర్డర్ డీజీ సంగభద్ర బాగ్జీకి అప్పగించింది. గత వారంలాగే సీఎం చంద్రబాబు ఈ శనివారం కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పేదలను కలిశారు. సామాన్య ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలివచ్చారు. వారి నుంచి చంద్రబాబు వినతులను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత వారం కంటే ఈ వారం ప్రజలు మరింతగా వచ్చారు. దీంతో ప్రజలను కలిసేందుకు ఇకపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 5 ఏళ్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ వినతి పత్రాలను చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సరిగా పనిచేయనందుకే ప్రజలు ఇలా తరలి వస్తున్నారని చంద్రబాబు ఆరోపణ.
చాలా ప్రజా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు చంద్రబాబు. ప్రజా ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తోందని ఆవేదన చెందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పింఛనుదారుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం తమ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. దానికి తగ్గట్టుగానే ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛను మొత్తాన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచామని చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇకపై నెల నెలా 4000 అందిస్తామని లేఖ ద్వారా చెప్పారు. దివ్యాంగుల పింఛను 3000 నుంచి 6000 పెంచామని గుర్తు చేశారు. పెన్షన్ని జులై 1న లబ్ధిదారుల ఇళ్ల దగ్గరే ప్రభుత్వం అందిస్తుందని లేఖలో చెప్పారు. పింఛనుదారులకు సోమవారం పింఛను డబ్బుతో పాటు ఈ లేఖను కూడా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందించాలని ఆదేశించారు. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్ అమలవుతోంది. దీంతో పింఛనుదారులకు ఎంత డబ్బు అందిందో తెలుసుకునేందుకు వారికి రసీదు కూడా ఇస్తారు. మరో రసీదులో లబ్ధిదారుల సంతకం తీసుకుని సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి అందించాలి. For more videos like this, subscribe Big TV channel.